హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా చికెన్ రోస్ట్ ఫ్రై తయారు చేసుకుందాము. మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి కొంచెం వేరే విధంగా ఈ చికెన్ రోస్ట్ ఫ్రై తయారు చేసుకుందాము. ఇట్లా తయారు చేసుకుంటే చికెన్ రోస్ట్ ఫ్రై మన కర్రీలా కాకుండా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా చికెన్ రోస్ట్ ఫ్రై తయారు చేసుకొని చూడుర్రి. తిన్నాక మీరే అంటారు మస్తు మంచిగా ఉందని. ఇక నేను ఈ చికెన్ రోస్ట్ ఫ్రై తయారు చేయడానికి ఒక పావు కిలో చికెన్ను కొంచెం శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకుంటున్నా. ఈ నూనె కొంచెం వేడైనాక 3 యాలకులు, 3-4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక అనాసకాయ, ఒక స్టార్ పువ్వు దీంట్లో వేసుకుంటున్నా. అట్లనే 2 బగారాకులు, ఒక 6-7 ఎండుమిరపకాయలను ముక్కలా కడిగేసుకొని దీంట్లో వేసుకుంటున్నా. అట్లనే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మామూలు మంట మీద ఉల్లిపాయల పచ్చిదనం పోయేదాకా దూరగా వేపుకోవాలి. ఇవి దూరగా వేగినాక దీంట్లో మనం శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు మామూలు మంట మీద నూనెలో వేగనియాలి. 1 నిమిషం అయినాక రుచికి సరిపడినంత ఉప్పు, పావు చెంచాడు పసుపు వేసుకొని మళ్ళీ అన్నిటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు వేగనియాలి. 1 నిమిషం వేగినాక సగం చెంచా అల్లం పేస్టు, సగం చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి, అట్లనే 1 టమాటాను ముక్కలు కట్ చేసుకొని దీనిలో వేసుకొని అన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక అన్నిటిని కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు తక్కువ మంట మీదనే నూనెలో వేగనియాలి. ఇక 1 నిమిషము నూనెలో వేగినాయి కదా, వేగినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు ఈ చికెన్ ఉడకనియాలి. 7-8 నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి. మనకి ఇక్కడ చికెన్ మంచిగా ఉడికింది, వాటిలో ఉడకాలి. ఈ చికెన్ ఉడికినాక ఇప్పుడు ఈ కడాయిని తీసి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ చికెన్ను ఒక జాలి గంటతో వడబోసుకోవాలి. వడబోసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి చికెన్ ముక్కలను తీసి పక్కకు పెట్టుకోవాలి. మనకు మిగిలిన మసాలాలు ఉన్నాయి కదా, ఈ మసాలాలను ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ పట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ నీళ్ళు మిగిలినాయి కదా, ఈ నీళ్ళను పారబోయొద్దు, ఇవి మనకు తర్వాత అవసరం ఉంటాయి. ఇక మనం మసాలాలను మెత్తని పేస్ట్లా గ్రైండ్ పట్టుకున్నాం కదా, దీన్ని కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము. ఇక ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక చిన్న కట్ చేసుకున్న కొన్ని వెల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, అట్లనే మనం ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకొని మామూలు మంట మీద వీటిని 1 నిమిషం పాటు నూనెలో వేగనియాలి. 1 నిమిషం వేగినాక మనం గ్రైండ్ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని దీంట్లో వేసుకొని అన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం 2 నిమిషాల పాటు నూనెలో వేగనియాలి. మీరు ఘాటు ఎక్కువ తినడుతుంటే పేస్ట్ను కొంచెం ఎక్కువ వేసుకోర్రి. ఇక చికెన్ 1 నిమిషం పాటు వేగినాక దీంట్లో రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు వేగనియాలి. 1/2 నిమిషం వేగినాక పావు చెంచా మిరియాల పొడి వేసుకొని అన్నింటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు వేపుకోవాలి. 1/2 నిమిషం వేగినాక మనం ఇంతకుముందు చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళను 1 చెంచాడు పోసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని మామూలు మంట మీదనే ఈ చికెన్ అనేది కొంచెం దగ్గరికి వచ్చేదాకా వేడి చేసుకోవాలి. ఇక చికెన్ కొంచెం దగ్గరికి వచ్చినాక ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, పొడుగ్గా కట్ చేసిన కొన్ని పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు తక్కువ మంట మీదనే ఈ చికెన్ వేపుకోవాలి. ఇక మనకు చికెన్ వేగి మంచి దగ్గరికి వచ్చినాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన చికెన్ రోస్ట్ ఫ్రై తయారైపోయింది. చూసారు కదా చికెన్ రోస్ట్ ఫ్రై ఎంత మంచిగా ఉందో. ఇట్లా చేసుకుంటే మనకు చికెన్ రోస్ట్ అనేది కర్రీలాగా ఉండదు, మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి. మీరే అంటారు చికెన్ రోస్ట్ ఫ్రై మస్తుందని.